హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు రెసిపీ బేజా ఫ్రై, బ్రెయిన్ ఫ్రై. ఎవరు బ్రెయిన్ అనుకుంటున్నారా? మేక బ్రెయిన్. సో ఈ బ్రెయిన్ని హాట్ వాటర్, ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని ఆ బ్రెయిన్ అందులో వేసేయండి. బేజా అందులో వేసేసి పక్కకు పెట్టేసుకోండి ఒక 5 minutes. మనం నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసుకునే వరకు అది పక్కన అట్లా పెట్టేసేయండి హాట్ వాటర్లో. ఒక ప్యాన్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇవి ఒక పెద్ద ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఒక పెద్ద ఆనియన్, ఒక చిన్న ఆనియన్, అంటే 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఉంటే 2 ఆనియన్స్. ఒక బేజాకి ఇంత ఆనియన్ సరిపోతుంది, ఎక్కువ ఆనియన్ ఉంటే కూడా బాగుండదు. ఇది టేస్ట్ సేమ్ గుడ్డు ఉల్లిగడ్డ ఫ్రై ఉంటుంది కదా, సేమ్ ఆ టేస్ట్ ఉంటుందంట. ఫ్రెండ్స్, నేనైతే ఇది తినను. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తింటారు అనమాట. సో ఈ రెసిపీ వాళ్ళ కోసము. ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఇందాకనే సాల్ట్ యాడ్ చేసినాము 1 టీ స్పూన్ అంతా. సో అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ మీద కలిపేసుకోండి, మాడిపోతాయి. ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయింది. కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనము హాట్ వాటర్లో నుండి ఈ బ్రెయిన్ అనేది వాటర్ అన్నీ తీసేసి ఆ బ్రెయిన్ అందులో యాడ్ చేసేయాలి. బేజాని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా, అంటే ఎక్కువ ఇట్లా చూరగా అట్లా చేయొద్దు, ఇట్లా గుడ్డు ఉండేటట్టు మెల్లగా కలుపుకోండి. దాన్ని మెల్లగా కలుపుతుంటే అది ఇట్లా ఇరిగిపోదు అనమాట. మనం హాట్ వాటర్లో వేసినప్పుడే అది మొత్తం ఆల్మోస్ట్ అంతా ఉడికిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది. సో జస్ట్ మనం ఈ సేమ్ ఎగ్ అన్నట్టే, ఎగ్ ఎంత తొందరగా కుక్ అయిపోతుందో ఈ బ్రెయిన్ కూడా అంత తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇంతే, మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక 1 to 2 minutes కలిపేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి, అంతే. రెసిపీ రెడీ. ఇలా ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది బ్రెయిన్ చపాతీలోకి చాలా అంటే చాలా